ఉండ్రాజవరంలో రాష్ట్రంలోని తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధుడి మార్గాన్ని ఎందరో మహనీయులు అనుసరించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బౌద్ధ ధమ్మ పీఠాధిపతి బంతే అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చెండిమా నాయకే తిరోలా ఆశీస్సులు స్వీకరించిన మంత్రి దుర్గేష్ పలు దేశాల నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మాట్లాడారు. బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో పర్యాటక శాఖను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మైత్రేయ బుద్ధ విహార్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా విశ్వవ్యాప్తం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహనీయులు కూడా ఈ మార్గాన్ని అనుసరించారని గుర్తు చేశారు. అలాగే మత పెద్దలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సార్ మన సహనంగా ఉంటే కాసేపు తర్వాత అందరూ కూడా లోపలికి రావచ్చు. ఒకసారండి. బంతీజీలందరూ లోపల